హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు వీడియోలో నేను మరో కొత్త టాపిక్తో అయితే వచ్చేసాను. అదే క్రెడ్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీన్ని ముందుగా నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను, చూడండి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ఫస్ట్ అయితే ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, బట్ దీనికి రిఫరల్ కమిషన్ చాలా ఎక్కువగా ఉంది. మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లో కాకుండా నేను ఇచ్చే రిఫరల్ లింక్ తోటి ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే నాకు బెనిఫిట్ మీకు బెనిఫిట్. సో చూపిస్తున్నా చూడండి, ఇదే మనకు క్రెడ్ యాప్. దీంట్లో స్కాన్ అండ్ పే ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఎక్కడి నుంచి అయినా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు స్కాన్ చేసి. ఇక్కడ చూడండి 3 బాక్సులు కనిపిస్తున్నాయి కదా మనకు. సో ఇక్కడ మనకు అప్ టు 50 క్యాష్ బ్యాక్ ఆన్ నెక్స్ట్ పేమెంట్. ఎప్పుడు పేమెంట్ చేసినా మనకు మినిమం 5 రూపీస్ నుంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఎక్కువే రావచ్చు, 5 రూపీస్ అయితే మినిమం వస్తుంది. దీంట్లో నేను నెక్స్ట్ పేమెంట్ చేస్తే ఇక్కడ 50 క్యాష్ బ్యాక్ వస్తుందని చూపిస్తున్నారు చూడండి. 1 ఆఫ్ 3 అంటే ఒకటి కంప్లీట్ అయింది, ఇంకా 3 ఉన్నాయి అన్నట్టు, అంటే 2 ఉన్నాయి. ఇది నెక్స్ట్ దానికి. సో ఇలా మనం ఇక్కడ నేను ప్రొఫైల్ క్లిక్ చేసిన చూడండి, స్కాన్ అండ్ పే అండి. ఇది మనం పేమెంట్స్ చేయడానికి ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ఎలా ఉంటుందో అలాగే ఈ యాప్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బిల్స్ కట్టుకోవడానికి, ట్రాన్సాక్షన్స్ పంపించుకోవడానికి, ఇంకా సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తాను. సేమ్ యాస్టీజ్గా మనం ఫోన్పే ఎలాగైతే యూజ్ చేస్తామో అలానే ఇందులో బెనిఫిట్ ఏంటి అంటే మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు, ప్రొఫైల్లో చూసినట్టయితే పే అండ్ కాంటాక్ట్స్, అంటే మన కాంటాక్ట్స్ మనం పే చేసుకోవచ్చు, సేమ్ ఫోన్పే ఎట్లా యూజ్ చేస్తామో అలా. ఇందులో మనకు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, టు సెల్ఫ్ అకౌంట్ మనం అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చెక్ బ్యాలెన్స్ అలా ఉంది. నెక్స్ట్ బిల్స్ అండ్ రీఛార్జెస్. సో దీంట్లో పోస్ట్ పెయిడ్ బిల్స్ కానీ, బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ పే చేసుకోవచ్చు. దీంట్లో నుంచి పే చేస్తే ఏంటి అంటే ఇక్కడ మనకు జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. జియో రీఛార్జ్ చేసుకుని, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాడు. దీంట్లో చేస్తే ఏంటి అంటే మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో యూ హ్యావ్ టు అన్పెయిడ్ బిల్స్ అట మనకు చూపిస్తుంది కదా, మన అకౌంట్ ఇందులో రిజిస్టర్ చేసుకుంటాం కదా, యాడ్ చేసుకుంటే మనకు మన బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏమున్నాయి అలాంటివి కూడా మనకు చూపిస్తుంది. నెక్స్ట్ రివార్డ్స్ కూడా వస్తాయి ఇందులో నుంచి మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు ఇందులో. సో మంచి మంచి బ్రాండ్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ప్రోడక్ట్ ఉందా, అన్లాక్ ప్రైస్ అని కొడితే ఇక్కడ మనకు 449 అంటే డిస్కౌంట్ కూడా వస్తుంది. చూసారుగా, ఒక ప్రోడక్ట్ మనం ఈ క్రెడ్ యాప్ని యూజ్ చేసుకొని కనుక బై చేసినట్టయితే మనకు 449 పడింది. డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అలా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా కిందికి వెళ్తే కూడా మనకి ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇంకా ఫోన్లు కూడా ఉన్నాయి ఇందులో, టీవీలు. సో ఇందులో మనకు ఏజియో, మింత్రా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఆల్ బ్రాండ్స్ ఇందులోనే ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసుకొని కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా రెంట్ వయా క్రెడిట్ కార్డ్ బిల్స్. సో మంత్లీ పేమెంట్స్ కూడా ఇందులో నుంచి మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిఫరల్ కమిషన్ కూడా ఉంటుంది మనకు దీనితో అయితే. సో ఇక్కడ చూడండి, రిఫర్ 1 ఫ్రెండ్ అండ్ ఎర్న్ 200 క్యాష్ బ్యాక్. సో ఇక్కడ లెవెల్ 1లో ఎర్న్ 400 ఆన్ యువర్ నెక్స్ట్ రిఫరల్ మనం సెండ్ చేసినట్టయితే, మన రిఫరల్తో అయితే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కమిషన్ అనేది మనకు వస్తుంది, రిఫరల్ కమిషన్. లెవెల్ 2లో కొంచెం ఇట్లా మనకు లెవెల్ 3, లెవెల్ 4 వరకు ఈ రిఫరల్ కమిషన్ కూడా ఉంది. ఎన్ అజూడ్ 550 ఆన్ ఎవ్రీ రిఫరల్. సో కంప్లీట్ 3 రిఫరల్స్ టు అన్లాక్ లెవెల్, అంటే ఈ 3 రిఫరల్స్ కనుక మనం చేసినట్టయితే లెవెల్ 3 అనేది అన్లాక్ అవుతుంది. అప్పుడు 550 అనేది మనకు క్యాష్ వస్తుంది. సో ఇవన్నీ క్యాష్ బ్యాక్ వచ్చినాయి అన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ పేమెంట్స్కే యూజ్ చేయాలి. అంటే మళ్ళీ మనం ఆ డబ్బులను అయితే మనం తీసుకురాదు, జస్ట్ పేమెంట్స్కే యూజ్ అవుతుంది. ఎలా అవుతుంది, మనం పేమెంట్ ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కాబట్టి పేమెంట్స్ దీని నుంచి చేసామనుకోండి మన మనీ అనేది సేవ్ అవుతుంది. సో ఇలా రిఫరల్ కమిషన్ అయితే ఉంది. సో మీరు ఇంకా క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ కూడా ఉంది, ఇక్కడ కాంటాక్ట్స్ కనిపిస్తుంటాయి మనకు. సో ఇక్కడ చూడండి,
కమింగ్ సూన్. సో ఇందులో ఇక్కడ పైన క్లిక్ చేస్తే మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లైమ్ నౌ. ఇక్కడ స్పిన్స్ కూడా ఉంటాయి, మనం డైలీ స్పిన్ చేసుకోవచ్చు. ఇలా స్పిన్ చేస్తే మనకి ఇక్కడ కాయిన్స్ కూడా డైలీ వస్తూ ఉంటాయి. మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా ఇక్కడ ఈ కాయిన్స్ పెరగడం తగ్గడం అలా జరుగుతూనే ఉంటుంది. సో ఇది వచ్చింది మనకైతే. సో ఇందులో మనం ఈ కాయిన్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఇట్లా వచ్చిన కాయిన్స్ని మనం ప్రతి స్టోర్స్, ఇందులో ఏజియో ఉంది కదా, క్లాత్స్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ కావాలనుకుంటే మనం ఇలా బై చేసుకొని ఈ కాయిన్స్ యూజ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎవ్రీ పేమెంట్కి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయి ఇందులో ఇంకా. సో ఇప్పటివరకు నేను యూజ్ చేసిన ఈ బ్యాలెన్స్ నాది, నాకు ఏంటి క్యాష్ బ్యాక్ వచ్చిన బ్యాలెన్స్ ఇంత ఉంది. సో ఇందులో మింత్రా ఇంకా అన్నీ మంచి మంచి బ్రాండ్సే ఉన్నాయి ఇందులో. అంటే మంచి మంచి షాపింగ్ చేయాల్సిన యాప్సే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ కూడా ఉంది ఇందులో, యాత్ర. సో ఇవన్నీ మీరు చూడండి దేని నుంచి ఏం చేస్తే ఎన్ని మనకు వస్తున్నాయని చెప్పి. సో మనం క్లెయిమ్ చేసుకుంటే కనుక మనం కొనుక్కోవచ్చు. సో క్లాత్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇలా ఐటమ్స్ అయితే. ప్రతి దానికి మనకు ఒక క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఇది. వ్యూ హిస్టరీ కొడితే మనకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇక్కడ 50 దేనికి వచ్చింది. యూ యూజ్ 50 రూపీస్ ఫ్రమ్ క్రెడిట్ బ్యాలెన్స్ టు మేక్ ఏ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఆన్ 8 జనవరి 2025. సో నేను ఈ పేమెంట్ చేసిన కాబట్టి నాకు 50 రూపీస్ అప్పుడు వచ్చింది. సో ఇంత మంచిగా 50 రూపీస్ వచ్చింది క్యాష్ బ్యాక్ అయితే. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి ఒక 50 రూపీస్ వచ్చింది. 10 రూపీస్ మనం ఇలా రీఛార్జ్కి కానీ ఇంకా పెట్రోల్ బంక్లో పేమెంట్స్ చేయడం అన్నిటికీ మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది 17th జనవరికి 6 రూపీస్ వచ్చింది. ఇవన్నీ మనకి ఇలా క్రెడిట్ అవుతూ ఉంటాయి. సో 20th నెక్స్ట్ ఇంకా 23rd 25 రూపీస్ వచ్చింది. సో మినిమం మనకు 5 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ప్రతి ట్రాన్సాక్షన్కి వస్తుంది. సో ఇక్కడ 25th జనవరికి 5 రూపీస్ టుడేది. మళ్ళీ 10 రూపీస్ వచ్చింది. ఇలా నేను రీఛార్జ్కి ఇట్లా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మంచిగా ఉంది కదా, మనకైతే యూస్ఫుల్ అవుతుంది. క్యాష్ బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్కి. మళ్ళీ మనం ఈ డేస్లో ఏంది ప్రతి పేమెంట్ అనేది ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి అదే పేమెంట్ మీరు చేసేదేదో ఈ క్రెడిట్ యాప్ యూజ్ చేసుకొని చేయండి. మనకి ఇట్లా మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది మొత్తానికైతే క్రెడిట్ యాప్ గురించి నేను చెప్పాలనుకున్నది. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి, నేను స్టార్టింగ్లోనే చెప్పాల్సింది ఇది. ఈ క్రెడిట్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు. నార్మల్ అకౌంట్స్ ఉన్న వాటితో అయితే కాదు. సో మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి దీంట్లో రిజిస్టర్ కావాలి అంటే. సో నేను రిఫరల్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, చూడండి. ఇక్కడ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ క్రెడిట్ యాప్ యూజ్ చేసుకొని మీరు బిల్స్, పేమెంట్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. ప్రతి ట్రాన్సాక్షన్కి ప్రతి పేమెంట్కి మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మంచి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది, మీకు ప్రాఫిట్ ఉంది అంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. బాయ్.